హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరు ఇంట్లోనే ఉండి ర్యాబిట్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఎంత పెద్దగా కాదండి, చాలా చిన్నగా. ముందుగా మనకైతే ఈ బిజినెస్ కానిక ఒక 5,000 అయితే ఖర్చు అవుతుంది. అందులో 2,000 రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న కేజీకి అయితే అవుతుంది. అలానే ఒక 3 పేర్ అంటే ఒక 2 పేర్స్ ర్యాబిట్స్ తెచ్చుకున్నట్టయితే అవి ఒక 3,000 అవుతాయి. దీని మొత్తం కాస్ట్ 5,000 అవుతుంది. అలాగని మనం దీని ప్రాఫిట్ వస్తుందా కదా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం 2 పేర్స్ తీసుకున్నాం కదా. ఆ 2 పేర్స్లో 3 అనేవి ఫీమేల్స్, 1 అనేవి మెయిల్. అయితే ఇవి 3 monthsలో బ్రీడ్ చేసేస్తాయి. ఆ 3 months అంటే 45 daysలో బ్రీడ్ చేసేస్తాయి. కానీ మనం తెచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటే ఒక 3 months పడుతుంది. అయితే మనం ఈ మూడింటికి యావరేజ్గా చూసుకున్నట్టయితే 12 బేబీస్ అయితే పుట్టినాయి. ఆ 12 బేబీస్లో ఒక 2 అనేవి మనం సేల్ చేసేసరికి చనిపోయాయి. పెద్దగా అయ్యేసరికి 2 చనిపోయినాయి. అయితే మనకైతే 10 మిలిగాయి. ఆ 10ని మనం ఒక్కొక్క దాన్ని 750కి అమ్మినట్టయితే మొత్తానికి ఆ 10కి 7,500 అయితే వస్తాయి. ఈ 7,500కి మనం ఇందాక కొన్న 5,000 బ్యాలెన్స్ అవుట్ తీసేస్తే మనకు 2,500 అయితే లాభం అయితే వస్తుంది. ఆ 2,500లో 500 ఫుడ్కి పోయినా ఒక 2,000 మనకైతే ప్రాఫిట్ వస్తుంది. 3 monthsలో 2,000 అయితే ప్రాఫిట్ వస్తుంది. నార్మల్గా దీనికి పెద్దగా చూసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. డైలీ ఒకసారి ఒక 3 times ఫుడ్ అయితే వేయాలి. మంచిగా ఎక్కువ వేసేస్తే అయ్యే తినేసాయి. అలాగనే దీనికి ఎక్కువ కేర్ గిట్ అవసరం లేదు. మనం రోజైతే ఒక 2-3 సార్లు అయితే బయటకు వదిలిపెట్టి మళ్ళీ లోపల వేస్తూ ఉండాలి కేజీలో. లేకుంటే అవి తప్పిపోతాయి. మన దగ్గర ఉండి అయితే రిలీజ్ చేయాలి. మళ్ళీ లోపల వేసేసి లాక్ చేసేసుకోవాలి. అలానే దీన్ని అయితే మంచి రోగాలు రాకుండా చూసుకుంటే మనకైతే ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.